మనం ఎన్నో రకాల పోటీలను చూసాం. మారథాన్, సైకిల్ రేస్, బైక్ రేస్, కార్ రేస్ వంటి పోటీలను టీవీలో చూస్తుంటాం. అయితే మనుషులే కాదు, జంతువులకు కూడా పోటీలు జరుగుతుంటాయి. కుక్కలకు అందాల పోటీలు, గుర్రాలకు పరుగు పందాలు వంటివి కూడా నిర్వహిస్తుంటారు. కానీ ఎప్పుడైనా నత్తల పరుగులు పందెం గురించి విన్నారా? ఎవరైనా స్లోగా పనిచేసే నత్త నడకన అనే మాటను అంటుంటారు. నెమ్మదికి మారుపేరుగా ఉండాలంటే నత్తలకే పరుగు పందాలు పెడితే భలే మజాగా ఉంటుంది కదా! To remind you, it's anyone can enter. If you want to enter a snail, but you haven't brought one, you can rent one from our stable. Just need to join the queue to register, pay your registration fee, which is the princely sum of £1. ఇంగ్లాండ్‌లో ఏటా నత్తలకు పరుగు పందెం నిర్వహిస్తారు. ఈ పోటీ పేరు వరల్డ్ నత్త రేసింగ్ ఛాంపియన్‌షిప్. ఈ ఏడాది జూన్ 6న నోర్ఫోక్ స్కేల్ రేసింగ్ జరిగింది. 150 నత్తలు ఇందులో పాల్గొన్నాయి. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా వాటి పరుగు పందెం వీక్షించేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపారు. It's fantastic. It always is every year. The competitors get really excited about the racing. The snails, it's very good conditions for snail racing this year. A little bit damp just a few minutes ago, but generally these damp conditions, not too warm, is fantastic for snail racing. For those of you who are watching and thinking this is boring, I can assure you if you have a snail in the race, you will say it's not boring. I guarantee that. You need ones that are reasonable size. The smaller snails tend to find it harder to compete, but a reasonable size, ones that have been sort of cared for in the weeks leading up to the competition, fed some nice greens, cucumber, lettuce, so that they're really ready to go and feeling well fed and watered, ready to do some good racing. ఈ ఏడాది జెఫ్ అనే నత్త ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఇది రేసును పూర్తి చేయడానికి మొత్తం 4 నిమిషాల 3 సెకన్లు పట్టింది. విజేతగా నిలిచిన నత్తకు పారితోషికంతో పాటు వెండి కప్పును కూడా బహుమతిగా ఇచ్చారు. నత్తల పోటీ రౌండ్ టేబుల్‌పై ప్రారంభమై టేబుల్‌పైనే ముగుస్తుంది. ఇందులో నత్తలు 13 అంగుళాలు మాత్రమే పరిగెత్తాలి. అన్ని నత్తలు ఒకే రకంగా ఉంటాయి గనక వాటిని గుర్తించడానికి షెల్స్‌పై స్టిక్కర్లు లేదా రేసింగ్ నంబర్లు రాస్తారు. And we have a world champion, ladies and gentlemen. Jeff, this year's world champion, trained by Simon. We have Jeff, trained by Simon. A round of applause for Simon, ladies and gentlemen. He's got a rigorous training program and he loves his green leaves, so we feed him plenty of nice green leaves. నత్తల వింత పోటీలు 1960లలో ప్రారంభమయ్యాయి. ఈ ఛాంపియన్‌షిప్ ప్రత్యేకత ఏంటంటే నత్తల రేసింగ్ నిర్వహించేవారు స్వయంగా నత్తలను పెంచుతారు. ఇక ఈ రేసింగ్‌లో పాల్గొనే వారికి ఇంటి నుంచి సొంత నత్తలను తెచ్చుకోవచ్చు లేదా రేసింగ్‌ను నిర్వహించే వారి దగ్గర నుంచి కూడా నత్తలను ఎంచుకోవచ్చు. ఈ నత్తల పోటీ నిర్వాహకులు రెడీ, స్టెడీ, స్లో అంటూ ప్రారంభిస్తారు. ఆ తర్వాత నత్తలు మెల్లగా పాకుకుంటూ వెళ్లి టార్గెట్‌ని రీచ్ అవుతాయి. So ladies and gentlemen, I give you the winner of this year's World Championship snail racing, Jeff, trained by Simon. I know he paced himself in the heat. He was a little bit slower in the heat, but then he went for it in the final, and I think it just blasted out there. It was great.